ఒక పక్కన నిలబడి తీస్తే వస్తుంది. ఓకే సరే సార్ ప్లీజ్ సార్ థ్యాంక్స్ బాబు ఆగిపోవాలి అందరూ ఆగిపోయారు ప్లీజ్ వెయిట్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ. బండి సైడ్ ఇచ్చేయండి, బండి సైడ్ ఇవ్వండి, బండి పోవాలి, బండి సైడ్ ఇవ్వండి. ఈ జీప్లోనే పద పక్కనే పద. మీరు రాలేదా? ఒకసారి లేడీ కానిస్టేబుల్ చెప్తారు కొంచెం. అంటే అలాగే కోర్టు ఆర్డర్ ఇద్దరి పేరు మీద వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లేడీ కానిస్టేబుల్ రావాలి కదా. మొత్తం ఎలా సార్ పొద్దున వెళ్ళేటప్పుడు కనిపించారు కదా, వెళ్ళేటప్పుడు కనిపించారు కదా సార్. నాకేం చెప్తున్నారు రానన్నారు. నేను సమాధికి అన్నాను సార్, ఈ క్యాంపస్కి రాను అదే చెప్పింది. ఇప్పుడు క్యాంపస్ అక్కడ మా ఇల్లు ఉంది, అయినా సార్ రెస్పెక్ట్ చేసి వచ్చినాను సార్. చెప్పండి మీరే, మీరు అక్కడ లోపలికి మీరైనా వెళ్ళి లోపల అడిగి సరే ఎందుకు అదంతా నేను దండం పెట్టుకుని వెళ్ళిపోతాను అంతే కదా సార్. వాళ్ళు బయట ఇచ్చేది నా ప్రాబ్లం. ఇక్కడ ఉంటాను ఇప్పుడు బయట నేను కూర్చొని, వాళ్ళు బయటకు రాని కూడా చూసుకుంటారా? రమణ ముందుకు పో రమణ. ఈ లోగో ఉంది కదా, అది ఎత్తుకొని పో. ఇది ఇచ్చే అది పెట్టుకో అవి రెండు పెట్టుకో. తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? నేను కోర్టు ఆర్డర్ ఇది నాకు రాలేదు సార్, సర్టిఫికేట్ కాపీ రాలేదు. ఓకే సార్ ఇచ్చారు సార్, ఉండేది దాంట్లో మా తాత నాన్నమ్మ సమాధి వెళ్ళకూడదు లేదు కదా, అది ఫస్ట్ లో లేదు సార్. అది సపరేట్ గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది, మీకు తెలుసా ఎక్కడ ఉందో? ఆ ప్రిమిసెస్ కట్టుపక్క ఉంది, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు. అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర వస్తారా? నా తాత నాన్న సమాధికి మీరు తీసుకెళ్ళండి, నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను. మీరే ఆఫీసర్ కదా సార్, చేయండి లేక ఉంటాను. కెమెరా పెట్టుకుంటే ఏం చేసేది నేను? లోకల్ పెట్టే కరెక్ట్గా ఉంటాడా? సతీష్ భయపడుతున్నారు. సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. ఓడిగిల్ని చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని నన్ను ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడేమో, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్నమ్మ సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి
పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను, అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. సార్ మీరు మంత్రి నారా లోకేష్ కూడా కలిశారు, ఏం ఆయనకి మీకు జరుగుతున్న ఘటనల గురించి ఏమన్నా ఫిర్యాదు చేశారా? లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. అతను నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్. ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగనిపి మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి, అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లన్నీ ఉన్నాయి సార్. బెదిరించి సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకుని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్ గా లాంచ్ చేసుకుని దానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. ఓడిగిల్ని చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్. నా తాత నాన్నమ్మ సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి. నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను, అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. సార్ మీరు మంత్రి నారా లోకేష్ కూడా కలిశారు, ఏం ఆయనకి మీకు జరుగుతున్న ఘటనల గురించి ఏమన్నా ఫిర్యాదు చేశారా? లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్. ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగనిపోయి మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి, అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లన్నీ ఉన్నాయి సార్. బెదిరించే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మర్ అని కంపెనీ ఓపెన్ చేసి నేను అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము. ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్లట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరు కళ్ళు మప్పడం. అండ్ టక్కరి ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్ గా ఇక్కడ ఈ రోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్, నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి సమాధి, నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచు ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరేది ఏం లేదండి, నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారవరపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా, ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది.